లక్షల జీతం వస్తున్నా ప్రైవేట్ జాబే, అట్లాగే నెలకి 20,000 వచ్చినా కూడా గవర్నమెంట్ జాబే. అందుకే ప్రైవేట్ జాబులు చేసుకుంటా నెలకి లక్షలు సంపాదించుకున్న వాళ్ళంతా దీనికంటే ఆ 20,000 వచ్చే గవర్నమెంట్ జాబ్ వచ్చినా బాగుండు అని అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ప్రైవేట్ జాబు గ్యారంటీ లేదు, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉడుతుందో తెలియదు అన్నట్లు. ఇప్పుడు ఇదంతా ఏంటి చెప్తానంటే, ఇగో గిడ పోలీస్ టౌన్ ముంగట మూతులకు దస్తీలు కట్టుకొని ఏదో పోగొట్టుకున్నోళ్ళ లెక్కనే నేల చూపులు చూస్తున్నోళ్ళంతా కొలువుల కోసం తిప్పల పడుతున్నోళ్ళు. అయితే మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ల రోడ్ల ఎవడో అడ్డదాకులోడు ఫ్రైడే అప్ప అని చెప్పి దూకునం కొలాయించిలాట. గండ్ల ఉద్యోగాలు లేక ఏదోటి చేసుకుని బతుకుదాం అనుకున్న అమాయకులను చూసి ఓలేసి రప్పించిలాట. గట్ల 600 మందిని దనక రప్పించి తలకాయకు 1,50,000 దనక కట్టించుకున్నారట. అందరికి మోదాలు ట్రైనింగ్ ఉంటది. అటెనక మీకు ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ పోస్టు కావాలంటే గా పోస్టు ఇస్తామన్నట్లు ఉద్యోగం ముచ్చట్లు చెప్పుకొచ్చిలాట. అంతేకాదు మాది మొనగాని కంపెనీ, మాకు ఈయన్నే కాదు బెంగళూరులో ఇంకా విజయవాడలో కూడా ఆఫీసులు ఉన్నాయని చెప్పిలాట. ఇక తిన్నాక మనోళ్ళ పానం ఊకుంటదా? అసలే ఆశ ఎక్కువనాయే. అందరు పైసలు పోతే పోయినాయి, ఓ మంచి కొలువు వస్తుంది అనుకున్నారో ఏమో గాని అడిగినన్ని పైసలు వాళ్ళ బొందల పోసిర్రు. ఇక కంపెనీ పెట్టినోనికి అనుకున్న టార్గెట్ అనుకున్నట్టే అయింది కావచ్చు. ఇంకేముంది, రాత్రికి రాత్రే సెటర్ కింది గుంజి బోర్డు తీసేసి ఊసుకో అన్నాడు. ఏం తక్కువ 10 కోట్ల రూపాయల దనక చదువుకొని జాడపత్త లేకుండా పోయిండట. గీ అన్నలంతా మళ్ళా తెల్లారి ఊళ్ళకొచ్చి చూసేటోళ్లకు అంతా బోడబోడగున్నది. చూడండి, నమ్మి నానబోస్తే పుచ్చి బూలలైనట్టు నమ్మితిరా సిద్ధా అంటే ముంచితిరా సిద్ధా అన్నట్టు ఎట్లా టోపి పెట్టిర్రో. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే, గిట్లా మోసం చేసిన వాళ్ళ వెనక మార్ల ఓ పెద్ద రాజకీయ నాయకుడు సుతా ఉన్నాడు అనుకుంటూ మోసపోయిన గీ అన్నలు. మరి మాదాపూర్ పోలీసులుగా అడ్డదాకులోని ఎప్పుడు పట్టుకుంటారో, అప్పులు తెచ్చి కట్టి మోసపోయిన గీ అన్నలకు న్యాయం ఎట్లా చేస్తారో చూడాలి.